బీఎస్పీ తెలుగు సమాజ్ బహీచారా కమిటీ ముగ్గురు ప్రతినిధుల బృందం ఆధ్వర్యంలో ముంబై తాడ్దేవ్ ఆర్టీఓ కార్యాలయం డిప్యూటీ ఆర్టీఓ ఇన్స్పెక్టర్ నిఖిల్ సాలుంకేకు పాత మరియు కొత్త ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా ముంబై నుంచి తెలంగాణకు వెళ్లే 9 వేరువేరు సంస్థల ప్రైవేటు బస్సుల దోపిడీ అరాచకాలపై ఫిర్యాదులు వస్తున్నాయని, అందులో అధిక ధరలు, భారీ లోడింగ్, అపరిశుభ్రత, మహిళల సౌకర్యాలు లేమి, మన తెలంగాణ ప్రయాణికులను బెదిరించడం, అవమానపరచడం వంటివి నిత్యం జరుగుతున్నాయి. ఈ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ అధికారి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ ముంబై మహారాష్ట్ర ఇన్ఛార్జ్ నాగ్ సేన్ మాలాజీ, బీసీ, ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు గుర్రం నరేష్ మహారాజ్, ఎం మాలాజీలు పాల్గొన్నారు. చాలా దౌర్జన్యంగా అధిక రుసుముతో పాటు మహిళలకు, పురుషులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎవరికైనా మధుమేహం ఉన్నవారు కావచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు వారికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి కావచ్చు, ఏదైనా టాయిలెట్ వసతి కోసం ఆపమంటే కూడా ఆపకుండా, అదేవిధంగా సౌకర్యాలు శూన్యం, అసలు సౌకర్యాలు కూడా ఎటువంటి సౌకర్యాలు, శుభ్రత లేకుండా బస్సులు నడపడం, ఇష్టానుసారంగా ప్రైవేట్ వ్యవస్థ నడుస్తున్న సందర్భంగా ఈ యొక్క ముంబై ఆర్టీసీ అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని గత నెల క్రితమే ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానిపై వివరణ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏదైతే ఆర్టీసీ అధికారి గారు సానుకూలంగా స్పందించి దీనిపై కార్యవాయి నడుస్తుంది. దాదాపు సుమారు 9 ఆర్టీసీ ప్రైవేట్ బస్సులపై కార్యవాయి చేస్తామని ఈరోజు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇకపై ఏది ఉన్నా సమస్యలు తెలంగాణ నుంచి ముంబై రావడం కావచ్చు, ముంబై నుంచి తెలంగాణ వెళ్ళే బస్సులు ఎవరైనా ఉంటే, ఏదైనా సమస్య ప్రైవేట్ బస్సుల్లో ఉంటే మాకు తెలియజేయాలని కోరుతున్నాం. ముంబై వాసులారా నమస్కారం అందరికీ. ఈరోజు మనము తార్దేవ్లో బస్సు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి మన ముంబై వాసుల మీద దోపిడీ నడుస్తుండగా దాన్ని ఆపడానికి మేము ఇక్కడ ఫిర్యాదు ఇచ్చినాము. మనకు అనిల్ దేశ్ముఖ్ అయినా మనకు ఇలా ఆశ్వాసనం ఇచ్చిండు. అందులో 8 బస్సుల మీద మేమేమైతే ఫిర్యాదు చేసినామో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే మాకు హామీ ఇచ్చాడు. ముఖ్యంగా మా డిమాండ్స్ బస్సులలో దొంగతనాలు, శుభ్రం లేకుండా బస్సులు, దాంతోపాటు లేడీస్కు రాత్రి స్వచ్ఛ వస్తే బస్సు ఆపరు. ఇట్లా చాలా దౌర్జంగా నడుస్తుంది, చాలా పెద్ద ఎత్తున దౌర్జంగా నడుస్తుంది. అదేగాక మళ్ళీ బస్సుల ధర మళ్ళీ పెంచుతున్నారు. చాలా ముంబై వాసులై మాకు చాలా కంప్లైంట్ వస్తున్నాయి. బస్సు వాళ్ళే చాలా పెద్ద ఎత్తున దాదాగిరి నడుస్తుంది. ఈ దాదాగిరి మేము ఆపాలని మరోసారి మేము తార్దేవ్ ఆఫీస్లో నిఖిల్ సాలుంకని కలిశాము. ఆయన మనకు హామీ ఇచ్చాడు. కఠినమైన చర్యలు ఈ 9 బస్సుల మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం మాకు హామీ ఇచ్చారు. ఇంకా ఏమైనా మీకు స్థానికంగా ముంబై వాసులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే నాగ్సేన్ మాలను నన్ను సంప్రదించండి. నేను మీకు హామీ ఇస్తున్నా, మీకు ఖచ్చితంగా మీకు న్యాయం చేసి పెడతాము. బహుజనవాదాన్ని, బహుజనులా ఉన్న మన ప్రయాణికులపై ఏమేమి దాడి నడుస్తుందో దాడి మేము ఆగుతాం.